ఫ్రెండ్స్ నమస్కారం అండి అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం. ఈరోజు వచ్చేసి దొండకాయ ఫ్రై చేస్తున్నాను. ముందుగా ఆయిల్లో దొండకాయల్ని బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం ఉప్పు పసుపు వేయాలండి, సాల్ట్ అను పసుపు. ఈరోజు చాలా సింపుల్గా దొండకాయ ఫ్రైని చేస్తూ ఉన్నాను నేను. ఇందులో కాంబినేషన్గా ఏం బాగుంటుందో మీరు కామెంట్ చేయండి. ఇది రెడీ అయ్యాక నేను చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇందులో పసుపు వేసా, ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. చక్కగా వేగనివ్వాలి. కొంచెం జీలకర్ర వేయండి. జీరా వేయటం చాలా మంచిదండి హెల్త్కి, అందుకని జీలకర్ర కొంచెం వేసాను. దొండకాయలు బాగా వేగాక కారంని యాడ్ చేస్తా. తర్వాత కొత్తిమీరతో తీసుకుంటే చాలా బాగుంటుంది. పప్పులో కానీ లేకపోతే పప్పుచారులోకైనా పచ్చడిలోకైనా ఈ ఫ్రై బాగుంటుంది. ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కొంచెం వేసుకుందామండి. ఉల్లిపాయలు చూసారా? మీ ఊళ్ళో ఉల్లిపాయలు కేజీకి ఎట్లా ఇస్తున్నారు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. ఇవైతే 100 రూపీస్ ఉల్లిపాయలు. కేజీ వచ్చేసి 40 రూపీస్. 2.5 కేజెస్ అండి అవి మార్నింగ్ తీసుకున్నాను. అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీరని వేస్తాను. ఇప్పుడైతే 2 రెబ్బల కరివేపాకు వేస్తా దొండకాయలో. ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే కరివేపాకుని ముందు వేయటం కన్నా లాస్ట్లో వేస్తే బాగుంటుంది. ఆ వాసన అనేది చాలా బాగుంటుంది. ఇలా వేగుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు వేస్తున్నాను కరివేపాకు. ఈ దొండకాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ రావాలండి. ఇది వచ్చేసరికి కారం డబ్బా అండి. కారం అయిపోయింది. మీరు ఎలా కారం పట్టించుకుంటారు? మిరపకాయలు తీసుకొని కారం పట్టించుకుంటారా? నేను అలాగే చేస్తానండి. ఇప్పుడైతే ప్రజెంట్ కారం లేదు కాబట్టి, ఇప్పుడు ప్రజెంట్ అయితే కారం అయిపోయింది నా దగ్గర. ఇక్కడ ఉంది చూసారా, చిల్లీ పౌడర్. ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ని వాడదాం అనుకొని తెప్పించానండి ప్రస్తుతానికి. దమ్ము ఉండే స్టార్ మీరే అంటున్నారు. దమ్ము మీదే స్టార్ మీదే. ఓకే. చిల్లీ పౌడరు నాని గారు ఉన్నారు దీని మీద. ఇది వాడతాను. ఇప్పుడు చక్కగా మగ్గుతూ ఉన్నాయి. ఇప్పుడు కారంని యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్ కారంని యాడ్ చేశాను. కొంచెం సేపు మగ్గించాలి. వేడివేడిగా రైస్ కూడా రెడీ అయింది. ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ అయిందండి. ఈ విధంగా ట్రై చేసుకోండి మీరు కూడా ఒకసారి. చాలా బాగుంటుంది. పప్పులోకి, పప్పుచారులోకి, పచ్చడిలోకి అదిరిపోతుంది కాంబినేషన్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకేంటి ఫ్రెండ్స్, మీరేం కూరలు వండుకున్నారు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తుంటే ఉట్టిదే తినాలనిపిస్తుంది నాకైతే.